రైతులకి అనుకూలంగా ఏ రోజుకి ఆ రోజు పండించిన కూరగాయలు అమ్ముకోవడానికి వీలుగా ఆనాటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు తిరిగి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రైతులకి మనకి అనుకూలంగా ఉండే విధంగా ఫ్రెష్గా ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోవాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా తిరిగి రైతు బజార్లు పునః ప్రారంభం జరిగే విధంగా, అంటే కరోనా సమయంలో గ్యాదరింగ్ జరగకూడదని అప్పుడు కొన్ని కారణాల వల్ల స్టాప్ చేయడం జరిగింది. ఇప్పుడు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే జేసీ గారు ఒక సలహా చెప్పారు, ఎక్కువ చిత్తూరులో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అన్నప్పుడు ఏం చేస్తే బెటర్గా ఉంటుందంటే ఈ ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళకి కావచ్చు, వెజిటేబుల్స్ అమ్ముకునే వాళ్ళకి కావచ్చు, మనం మళ్ళీ అన్నీ రీషెడ్యూల్ చేసామంటే అనుకూలంగా ఉంటుంది అని ఒక డిస్కషన్ వచ్చినప్పుడు తక్షణమే రేపు పొద్దున విజిట్ చేసి అన్ని అనుకూలతలు ఏర్పాట్లు చేద్దామని భావించి ఈరోజు ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ నుండి రైతులను కూడా ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఏవైతే పండిస్తారో వాటిని ఎప్పుడైతే రైతు బజారుకు తెచ్చి మీరు అమ్ముకోగలుగుతారో మీకు కూడా తగు గిట్టుబాటు ధరలు రావడం ద్వారా మీరు కూడా తిరిగి వ్యవసాయం పైన మక్కువ ఉంటుంది. కాబట్టి నేను చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని కూడా కోరుకుంటున్నా, మీరందరూ రైతుల్ని ఎలాగైతే ఎంకరేజ్ చేస్తారో మీకు కూడా అన్నీ ఫ్రెష్గా, అంటే ఈ ఫ్రిడ్జ్ల్లో పెట్టుకోనో లేదా 2-3 రోజులుగా దళారుల దగ్గర పోయి కొనే ఆ ఇబ్బందులు లేకుండా నేరుగా వచ్చి రైతు బజార్లో రైతులు పండించిన ప్రతిరోజు పొద్దునే తెస్తారు. కాబట్టి వాటిని వినియోగిస్తే మీకు కూడా ఆరోగ్యం బాగుంటుందని భావించి వీటన్నిటినీ రానున్న 20 రోజుల్లో తయారు చేసి పెద్ద కార్యక్రమంగా రైతుల్ని ప్రజలను ఆహ్వానించి పునఃప్రారంభించడానికి సంసిద్ధం చేస్తున్నాం. నగరంలో రైతు బజార్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది గతంలో. దీనిలో ఏంటంటే రైతులు వాళ్ళకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ ఎలాంటి రుసుము రెంట్ లేకుండానే వాళ్ళు ఇక్కడ కస్టమర్స్ కమ్ముకొని వెళ్ళొచ్చు. ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రైతు బజారు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ చిత్తూరులో ఏంటంటే కొంతమంది వెండర్స్ వీళ్ళందరూ కూడా ఈ రోడ్డు ప్లాట్ఫామ్ మీద లేకపోతే ఎక్కడన్నా ఖాళీ ప్లేసెస్ అక్కడ పెట్టుకొని అమ్ముకుంటారు. తద్వారా ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతుంది, కస్టమర్స్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి రెంట్ పే చేస్తూ ఎవరైతే నామినల్ రెంట్ పే చేస్తూ మరి ఏళ్ల తరబడి ఇక్కడ నుంచి ఉన్నారో వాళ్ళ దగ్గరికి కస్టమర్స్ రాకుండా పోయే పరిస్థితి. అందువల్ల మరి గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టికి మరి ఇక్కడ ఉన్నటువంటి రైతు బజారు యాజమాన్యం తర్వాత ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు కూడా తీసుకెళ్ళారు. నేను కూడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత వారు పాజిటివ్గా స్పందించి రైతు బజార్ని స్ట్రెంగ్తనింగ్ చేసే కార్యక్రమంలో నెక్స్ట్ 15 days ఒక షెడ్యూల్ పెట్టుకొని ఇక్కడ కొన్ని రిపేర్స్ కూడా ఉన్నాయి, ఆ రిపేర్స్ కూడా క్యారీ అవుట్ చేసుకొని మళ్ళీ కొంత ఇన్నోవేటివ్గా అంటే రెనోవేషన్ చేసుకొని మొత్తం కూడా మళ్ళీ 15 days 20 days తర్వాత దీన్ని మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది, రీస్టార్ట్ చేయడం జరుగుతుంది. చేస్తే ప్రజలు నగరంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులన్నీ కూడా ఒకే దగ్గర తీసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది, ఏది తక్కువ రేట్లు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా పాజిటివ్ వేలో ఇది డెవలప్ చేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు కూడా స్వాగతిస్తూ నెక్స్ట్ 20 days దీని మీద సంబంధిత అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్టిమేట్స్ అన్ని ప్రిపేర్ చేసి ఫర్దర్గా ఇది స్ట్రెంగ్తనింగ్ చేయడం జరుగుతుంది.